శ్రీలంక అనుకుంటా డిబేట్ లో పాల్గొనడం జరిగింది కదా నిన్న. దాని మీద కూడా కేటీఆర్ మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, క్రిషాంక్ మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదే క్రిషాంక్ కాంగ్రెస్ లో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమ నేతగా, యూనివర్సిటీ నుంచి వచ్చిన అబ్బాయిగా తనకి పార్టీ కూడా చాలా రెస్పెక్ట్ చేసింది, అవకాశాలు ఇచ్చింది. ఒక తమ్ముడిగా నేను కూడా రెస్పెక్ట్ చేస్తాను. రెండు రాష్ట్రాలు వేరుపడిపోయినా ఎవరి సంబంధాలు వాళ్ళు ఉన్నాయి. ఎవరి రాజకీయంగా మాత్రమే ఎవరికి వాళ్ళము, అభివృద్ధి పరంగానే ఎవరికి వాళ్ళము రెండు రాష్ట్రాలుగా వేరుగా ఉన్నాం. కానీ తెలుగు బిడ్డలుగా ఇద్దరము కూడా మనం కలిసే ఉన్నాం. మన రిలేషన్స్ మనకి ఎప్పుడు కూడా అవి ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలుగా ఇచ్చిపుచ్చుకునేటోళ్ళు మనం ఉండాలని కోరుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి బిడ్డను భీమవరానికి ఇస్తే తప్పైందా? మరి రేవంత్ రెడ్డి ఏడే ఉంటుంది ఇప్పుడు? తెలంగాణలో ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉంటుంది కదా, తెలంగాణలోనే ఉంటుంది కదా. మరి అలాంటి అప్పుడు అక్కసేంటి? నీ ఇంట్లో లెక్క పెట్టనా? మరి నీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు? అసలు నీ పార్టీకి సంబంధించి అధినేత చెప్పిన కేసీఆర్ మూలాలు ఆనవాళ్ళు ఏడ ఉన్నాయో దొరకబట్టు. కేసీఆర్ ఎక్కడోడని అడుగుతున్నాను నేను. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఈడ బుట్టి ఈడ విరగలే అలా ఆయన మూలాలు ఎడ ఉన్నాయి? విజయనగరంలో ఉన్నాయి ఆయన మూలాలు. మరి విజయనగరం మూలాలు ఉన్న దగ్గర పోయి పని చేస్తూ ఉన్నప్పుడు మరి నీ మూలం ఏడున్నదో ఆలోచించని అడుగుతున్నాను నేను. ఇది మన బతుకు, ఇది మన బతుకు. ఇది బానిసత్వాన్ని సంఖ్యలు తెంపుకొని తెలంగాణ స్వేచ్ఛగా బతకాలని పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో విజయనగరం నుంచి వచ్చినోడికి పట్టం కట్టి వాళ్ళని పక్కన నిలబడుతున్నావు కదా. మరి దీనిని ఏమనాలని అడుగుతున్నాను నేను. సత్సమ్మానంతో పిల్లని ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం, తెచ్చుకోవడం, దట్ ఈస్ డిఫరెంట్. దేశ విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. ఇవాళ ఇందిరాగాంధీ కోడలు సోనియా గాంధీ ఎక్కడి నుంచి? ఇటలీ నుంచి వచ్చినప్పుడు కూడా తెలంగాణ ఇండియాకి వచ్చిన తర్వాత భారత సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ఆమె కోడలుగా ఆమె యొక్క వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నది. మరి మీరేం చేస్తారు? మీరేం చేస్తున్నారు అడుగుతున్నా. నీ మూలాలు ఆంధ్రాయే కాబట్టి ఇక్కడ ఉన్న సొత్తును కూడా ఇంకా ఆంధ్రా కడతపెడుతున్నావు. ఇప్పటి కూడా నీవు ఎవరైతే పొద్దున్నేస్తే భజన చేస్తున్నావో కేటీఆర్ దోస్తులు ఎవరు? రాజులు, భీమవరం రాజులే కదా కేటీఆర్ దోస్తులు. అడుగు చెప్తాడు. ఆయన ప్రాజెక్టులు ఎవరున్నారు, బినామీలు ఎవరున్నారు చెప్పమను, చెప్తాడు. కాబట్టి ఒకటి అని 10 అనిపించుకోవడం సంస్కారం కాదు. ఏ లెవెల్కి ఆ లెవెల్ భాష మాట్లాడి, ఏ లెవెల్కి ఆ లెవెల్ విమర్శిస్తే సమాజం కూడా హర్షిస్తుంది. నువ్వు రేవంత్ రెడ్డి బిడ్డ గురించి భీమవరం అల్లుడని మాట్లాడితే నీ నాయకుడు మూలాలు విజయనగరం ఉన్నాయి, మరి దొబ్బే విజయనగరం అని మేము అంటున్నాం. ఏం పని నీకు అని అడుగుతున్నాం. మేము ఈడ బుట్టి ఈడ పెరిగిన వాళ్ళం, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ నీళ్లు తాగిన వాళ్ళం, తెలంగాణ ఉప్పు తిన్నోళ్ళం, తెలంగాణలో ఉన్నోళ్ళము. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ సమస్యల గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి కొట్లాడాలంటే మా గులాబీ పార్టీ అంటున్నాడు కదా నేను కేటీఆర్. కొన్ని సంవత్సరాల్లో ఇక్కడ వచ్చి మీరు సెటిల్ అయ్యి ఉన్నారు కాబట్టి ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు ఒక ఎజెండాను తీసుకొని ముందుకెళ్తే అందరు కలిసి తెలంగాణ ఆకాంక్ష కావాలన్న ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా మీకు మద్దతు తెలియజేస్తారు.